మకర రాశి, ఈ మకర రాశి వారందరికీ కూడా మీకు శుభకరమైనటువంటి వార్త ఏంటంటే మార్చి వదిలేసింది కాబట్టి మీ అందరికీ కూడా ఏలినాడ్స్ని కబ్జా నుంచి తప్పించుకున్నారు. ఇళ్ళు కొనేశారు, స్థలాలు కొనేశారు, అనేక రకమైనటువంటి సంపదల్ని మీరు కైవసం చేసుకున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అలాగే ఇక ఇది అది అని లేదు, అన్ని సుఖాల పరంపరను అనుభవించారు. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వలన సకల కష్టాలు అనుభవించాల్సినటువంటి సమయం మీకు ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో ఆసన్నమైంది. గుడ్డిదని చెప్పి భర్తలంతా కూడా పెళ్ళాలను వదిలేశారు. నాకు పుట్టబోయే పిల్లలు మళ్ళీ గుడ్డివాళ్ళు పుట్టరని చెప్పి ఏ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ పట్టరా అని చెప్పి వేధించడం ప్రారంభించారు. గుడ్డి అంటే పోనీ టోటల్ గుడ్డ అంటే రేచీకటి మాత్రమే. కాబట్టి మీ తప్పుకి పెట్టుకొని మీ మామగారి మీద కోపంతో మీ పిల్లల మీద కోపాలు చేసేసి ఇలా అభంశుభం తెలియనటువంటి ఆడపిల్లల జీవితాలని నాశనం చేసేటటువంటి విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా ప్రవర్తించారు. తప్పున అయినా ఇది మీ మాస్టర్లను గుర్తు చేసుకోండి, మీ అమ్మ మీ నాన్నలను గుర్తు చేసుకోండి, వాళ్ళు చెప్పిన సలహా మీరు వినండి. తర్వాత చక్కగా మీ యొక్క భార్యాభర్తల్ని ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఈ యొక్క ఆ కోర్టులో ఉన్నటువంటి లాయర్లు, లర్న్ కౌన్సిల్స్, పెద్ద మనుషులు చెప్పిన మాట వినండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాధలను పోగొట్టేసుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ పోగొట్టుకోండి. మొండిగా మూర్ఖంగా ఉన్నటువంటి భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు, వాళ్ళకి వాదన చేయకండి, నిశ్శబ్దంగా ఉండండి. మీరు ఏం వాదించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీ జీవిత స్టైల్లో మీరు వెళ్ళిపోండి. మీరేం తప్పులు చేయరు కదా మీరు. కాబట్టి ఈ విధంగా అత్త మామలు ఆడబడుచులు అని బాధలతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీ భర్తలను ఎదిరించలేరు కదా, తన్నేస్తారు కదా మీ భర్తలు. కాబట్టి సైలెంట్గా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మే 30 వరకు మాత్రమే మీ వ్యవసాయం బాగుంటుంది, తర్వాత కొంచెం డౌన్ఫాల్ ఉంటుంది. కఠినంగా మాటలు మాడతారు, మీరు అందరూ కూడా తాగుబోతులు అయిపోతారు. మకర రాశి వాళ్ళంతా కూడా అందులో డౌట్ లేదు. అండ్ కఠినంగా మాట్లాడతారు. మీరు రాహు ధనస్థానంలోకి వస్తే, వాక్ స్థానంలోకి వస్తే తాగుబోతులు అయిపోతారు అన్నది శాస్త్రం చెప్తుంది. నేను తాగనండి అంటే 0.001% మంది తాగుతారు. మిగతా వాళ్ళు తాగుతారని కాదు, వ్యక్తిగత జాతకాలను బట్టి వస్తాయి. ముఖ్యంగా తాగి పడేస్తారు అంతే. ఎండాకాలంలో ఎండలు ఉన్నాయంటే ఎండలే వస్తాయి, 4-5 రోజులు వర్షాలు వచ్చినాయంటే వర్షాకాలం అనానం. ఆ విధంగా మకర రాశి వాళ్ళు తాగుతారు అని శాస్త్రం చెప్పింది అనుకో, మేము తాగమండి అంటే అది మీ వ్యక్తిగత జాతం వల్ల గురుడు రక్షిస్తున్నాడు, కానీ తాగి పడేస్తారు. ఈ విధంగా ఇళ్ళులన్నీ కొన్నారు, స్థలాలన్నీ కొన్నారు, ఈఎంఐలు మీరు కడుతున్నారు, జాగ్రత్తగా చేసుకోండి. ఇక కొత్త ఆలోచనలు, ప్రణాళికలు వస్తాయి. ఆడవాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతు ఉన్నాడు మీకు. ఏమండి మనకి ఎప్పటి నుంచి అండి, మనకి మే 25వ తేదీ 2025 సంవత్సరం నుంచి అష్టమ కేతు వచ్చేస్తున్నాడు. మీకు సూసైడ్లు చేసేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఒంటరిగా ఉండకండి. అందరూ కూడా మేము చాలా స్ట్రాంగ్ అండి అన్నటువంటి సినిమా సింగర్లు కూడా ఆత్మహత్యలు చేసేసుకున్న వాళ్ళు బోళి మందిని చూసాం మనం. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోండి. రావి చెట్టును సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలిగితే శుభమస్తు.